విజయనగరం విశాఖ జాతీయ రహదారి జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాను తొలగించాలని గత కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన మహాధర్నా నిర్వహించడానికి పట్టణ పౌర సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం కోట జంక్షన్ వద్ద మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. దీనిపై మరిన్ని వివరాలు మైత్రి మీడియా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. విజయనగరం విశాఖపట్నం రహదారి వద్ద జొన్నాడ వద్ద నిర్మించినటువంటి టోల్ ప్లాజాను ఎత్తివేయాలని ఈరోజు కోట జంక్షన్ వద్ద నిరసన తెలుపుతున్నారు. అయితే మరిన్ని వివరాలు పట్టణ పౌర సంఘం నాయకులు రెడ్డి శంకరరావుని అడిగి తెలుసుకుందాం. ఈరోజు విజయనగరం విశాఖపట్నం రహదారి మీద అక్రమంగా అన్యాయంగా ఈరోజు టోల్ గేట్ పెట్టి విజయనగరం విశాఖపట్నం ప్రజలు ప్రయాణం చేసే వాళ్ళ మీద వందల కోట్ల రూపాయలు వసూలు చేసుకునే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి ఇది కొత్త రోడ్డు కాదు, చాలా పాత రోడ్డు. దీని మీద టోల్ గేట్ వసూలు చేసే అర్హత లేదు. కానీ ట్రైలెండర్ బేసిస్ మీద 3 నెలల పాటు వసూలు చేస్తామని చెప్పి అత్యంత దుర్మార్గంగా కేంద్ర బీజేపీ అనుమతిస్తే గుజరాత్ సంస్థ ఈ పని చేస్తా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రభుత్వానికి మద్దతు ఉన్నారు. మరి ప్రజల మీద భారం వేసే ఈ దుర్మార్గమైనటువంటి టోల్ గేట్ ని ఎత్తివేయాలని ఇప్పటికే విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రజలు అనేక రూపాల్లో పోరాడారు, నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు. మేమంతా మంత్రికి, ఎమ్మెల్యేలకి, ఎంపీ గారికి వినతి పత్రం ఇచ్చాం. కానీ నేటికి సమస్య పరిష్కారం కాకుండా తాత్సారం చేస్తున్నారు. అందుకని రేపు 30వ తారీఖున వందలాది మందితో రోడ్డు దిగ్బంధనం చేసి రహదారి దిగ్బంధన కార్యక్రమం పెట్టాం. దీనికి ప్రజలంతా కదిలి రావాలని, ప్రజా నిరసన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే టోల్ గేట్ ఎత్తివేయాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. టోల్ ప్లాజాను ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలతో ఈ నెల 30వ తారీఖున ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు తెలపడం అయితే జరిగింది. కెమెరామెన్ సురేష్ తో ప్రశాంత్, మైత్రి మీడియా, విజయనగరం.